ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. జై స్వరాజ్ టీవీ, జేఎస్డబ్ల్యూ టీవీలు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి మరియు శ్రీరామ పట్టాభిషేక ప్రత్యేక శుభాకాంక్షలు. నిన్న సాయిదత్తపీఠం శివ విష్ణు దేవాలయంలో ఇక్కడ ఎడిసన్లో బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా సీతారాముల కళ్యాణం జరిగింది. దాదాపు 4000 మంది పైగా భక్తులు హాజరై అందరికీ రాముల వారి యొక్క ప్రసాదం మహాప్రసాదాన్ని కూడా అందించడం జరిగింది. అట్లాగే బాబా గారికి దాదాపు ఒక 3000 అరటిపళ్లతో ప్రత్యేకమైనటువంటి అర్చన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇవాళ శ్రీరామ పట్టాభిషేకం చేసుకున్నాం. మనం అయోధ్యలో కానివ్వండి, భద్రాచలంలో కానివ్వండి, రాజంటే రాముడే, రాజ్యం అంటే రామరాజ్యమే కాబట్టి రాముడికి పట్టాభిషేకం చేస్తారు. ఇక్కడ కూడా మన వెనక స్వామిని చూస్తున్నాం. స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే నవావరణ పూజ బ్రహ్మశ్రీ సుదర్శన్ శర్మ గారి చేత 25 మంది ముత్తైదువులకి అమ్మవారిగా భావించి వాళ్ళందరికీ కాళ్ళు గడిగి వాళ్ళకి బొట్లు పెట్టి వాళ్ళకి వస్త్రాలు పెట్టి రఘుశర్మ గారి వాళ్ళ మధ్యాహ్నం దాదాపు 3 వరకు ఆ పూజా కార్యక్రమం ఇక్కడ జరిగింది. దానికి మన మురళి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు, దేవాలయ సభ్యులు అందరూ కూడా పాల్గొని సహకరించారు. సాయంత్రం మనం అమెరికాలో ఉన్నామా లేక ఇండియాలో ఉన్నామా అన్నటువంటి ఒక అనుభూతి కలిగింది. గొప్ప మ్యూజిక్, మొత్తం బ్యాండు సంగీత ఉత్సవంలాగా పల్లకీ సేవని భారతదేశంలో లాగా నిర్వహించుకున్నాం. ఒక పక్క సీతారాములు కానివ్వండి, ఒక పక్క పార్వతీ పరమేశ్వర్లు, ఇంకొక పక్క షిరిడీ సాయినాథుడు. ఈ ముగ్గురిని తీసుకొని ఈ ఓక్ ట్రీ రోడ్లో ఈ ఎడిసన్లో ఉన్నటువంటి పురవీధుల్లో ఊరేగించి అద్భుతమైనటువంటి ఒక సంగీత నృత్య సమ్మేళనంగా ఒక అద్భుతమైనటువంటి ఒక పతాక స్థాయికి ఆనందం చేరితే ఎలా ఉంటుందో అటువంటి అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇవాళ మనం అనుభవించడం జరిగింది ఈ సాయిదత్త పీఠంలో. అలాగే షిరిడిలో జరిగినట్టుగా చందనోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ చందనాన్ని అద్ది బాబాగారి దగ్గర కొత్త రైస్ బ్యాగ్ని, అంటే బియ్యాన్ని ఎప్పుడు పూర్వీకులు ఎప్పుడు కూడా మనకు ధాన్యాన్ని నిల్వ చేసేవాళ్ళు. మొన్న కరోనా కాలంలో అదందరికి చాలామంది గుర్తొచ్చింది. అట్లా సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి అంటే పెద్దవాళ్ళు చెబుతారు, ఇల్లు అలకగానే పండగ కాదు, మొత్తం ధాన్యం ఉండగానే కాదు, ఎప్పుడూ 10 మందికి అవసరమైనటువంటివి మనం దాచిపెట్టాలి, 10 మంది ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు వచ్చేటువంటి తరాలు బాగుండాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆ రైస్ బ్యాగ్ని బాబాగారి దగ్గర పెట్టి ఈ యొక్క పల్లకీ సేవతో పాటు ఈ యొక్క డ్యాన్సులు అందరూ కూడా నృత్యాలు, అసలు ఆ రాముడు వీళ్ళని ఆవహించాడా, ఆంజనేయ స్వామి ఆవహించాడా అన్నట్టు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి డ్యాన్సులు, కోలాహలం, కోలాటం, ఇది ఒక జనసందోహంగా ఈ శివ విష్ణు దేవాలయంలో జరిగింది. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ 9 రోజులు వాల్మీకి రామాయణం 24,000 మహాసంహిత పారాయణం చేయడం జరిగింది లోక కళ్యాణం కోసం. ప్రతి సంవత్సరం కూడా మేము సాంస్క్రిట్ బ్రదర్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న కళ్యాణం కానివ్వండి, ఇవాళ పట్టాభిషేకం కానివ్వండి, అటు రామాయణ పారాయణం కానివ్వండి, ఒక పక్క నవావరణ పూజలు కానివ్వండి, ఈ వివిధ ప్రసాదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా లోక కళ్యాణ హేతువులై సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి జై స్వరాజ్ టీవీని, జేఎస్డబ్ల్యూ టీవీని వీక్షిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. జై శ్రీరామ్.